శ్రీలంకలో అదానీ గ్రీన్ ఎనర్జీ విండ్ పవర్ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. తాము చేపట్టాలనుకున్న విండ్ పవర్ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నట్లు అదానీ గ్రూప్ శ్రీలంక బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కు లేఖ రాసింది. $440 మిలియన్ ఖర్చుతో 484 మెగావాట్ల సామర్థ్యంతో 20 ఏళ్ల ఒప్పందంతో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు నుంచి అదానీ గ్రూప్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. 2022లో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ ప్రాజెక్టుపై అనేక విమర్శలు వచ్చాయి. శ్రీలంక విండ్ పవర్ ప్రాజెక్టును అదానీ గ్రూప్స్ కు ఇవ్వాలని అప్పటి అధ్యక్షుడు రాజపక్సేపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకువచ్చినట్లు శ్రీలంక సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో శ్రీలంక పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆరోపించారు. కొద్ది రోజులకే ఆ ప్రకటనను ఉపసంహరించుకున్న ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక ఈ ప్రాజెక్టుపై శ్రీలంక సుప్రీంకోర్టులో అనేక మంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఒప్పందంలో ఒక యూనిట్ విండ్ విద్యుత్ కు $0.0826 చెల్లించాలనే నిర్ణయం శ్రీలంకకు నష్టమని, దీన్ని $0.005 తగ్గించాలని పిటిషనర్లు కోర్టులో వాదించారు. ప్రాజెక్టు అమలుతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం టెండర్ ప్రక్రియను నిర్వహించకుండా అదానీ గ్రూప్ కు కట్టబెట్టారంటూ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. ఆ తర్వాత శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గోటబాయ రాజపక్సే అధికారాన్ని కోల్పోయి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం రనిల్ విక్రమసింఘే అధ్యక్ష పదవి స్వీకరించారు. ఆయన హయాంలోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగింది. 2024 సెప్టెంబర్లో అనురు కుమార్ దిశానాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీలంక విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ సార్వభౌమత్వానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని, తాను అధికారంలోకి వస్తే ప్రాజెక్టును తప్పకుండా రద్దు చేస్తానని ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందాన్ని సమీక్షించేందుకు ఒక కమిటీని నియమించారు. ఇటీవల అదానీ గ్రూప్ అక్కడి అధికారులతో చర్చలు జరపగా ప్రభుత్వం ప్రాజెక్టుపై పునః సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. దీంతో శ్రీలంక సార్వభౌమ హక్కులని, నిర్ణయాలను తాము గౌరవిస్తామన్న అదానీ గ్రూప్ విద్యుత్ ఛార్జీల విషయంలో రాజీ కుదరకపోవడంతో గౌరవంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది.